వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ముఖేష్ కుమార్ మీనా వెంట జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఈ నెల 4న కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు ముఖేష్ కుమార్ మీనా. సెకండ్ టైర్లో గుంటూరు జిల్లా సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్స్, తర్వాత కౌంటింగ్ సెంటర్స్ ఇన్స్పెక్షన్ కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మన మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. మనకు ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది, సెకండ్ టైర్లో ఎస్ఏపి స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది, కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్స్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు, రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కూడా 2 సార్లు డేలో టైం డిసైడ్ చేసుకుని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకువెళ్ళి ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ 2 జిల్లాలు చూశాను, 3 జిల్లాలు చూస్తున్నాము. మళ్ళీ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో సమ్ 5-6 ఇంటికి వెళ్ళి చూస్తాం. సో ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము. ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి, సేఫ్టీ సంబంధించి, కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు, గ్యాప్ రాకూడదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పట్టభద్రులు ఈసారి ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగానే పోలింగ్ సాగింది. రాత్రి 8 గంటల వరకు ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 69% పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా పోలింగ్, నల్గొండ జిల్లాలో అత్యల్పంగా ఓటింగ్ జరిగింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. నిరుద్యోగుల మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అశోక్ కూడా బాగా శ్రమించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగియడంతో గెలుపోటములపై అంచనా వేసుకుంటున్నారు నేతలు. జూన్ 5న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. పట్టభద్రులందరికీ నమస్కారం. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటు వినియోగార్థం నేను ఇవాళ తుర్కపల్లి మండలం, మా స్వగ్రామమైనటువంటి మాదాపురం గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. నేను మా సత్యమని అందరం రావడం జరిగింది. సో ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తూ ఉంది. అందరూ ఉత్సాహంగా ఓటు హక్కులో పాల్గొంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేసింది ప్రభుత్వం కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా. సో మొత్తానికైతే దయచేసి ఎవరైనా హైదరాబాద్ అక్కడిక్కడ ఎవరైనా ఉంటే కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాము. అలాగే అధికారులకు కూడా ఒక సూచన ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఓటింగ్ జరిగేలా చూడాలని చెప్పి అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఫెసిలిటీస్ కూడా అన్ని బాగానే ఏర్పాటు చేసినారు. ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి నాకు ఓటు హక్కు ఇచ్చింది. సో మరి అది ఎలక్షన్ కమిషన్ కూడా చీట్ చేసినట్టు, ఒక రకంగా చెప్తే వాళ్ళని కూడా అవమానించినట్టే. ఇక్కడ ఒకటి బిట్స్ పిలానీలో చదివినటువంటి అభ్యర్థికి ఉస్మానియా యూనివర్సిటీలో చదివితే పల్లి బఠానీ కాల, కార్తీ యూనివర్సిటీలో చదివితే పల్లి బఠానీ కాల. ఈ 5 తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, పల్లి బఠానీల సంగతి మొత్తం తెలిసిపోతుంది. సో నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఆల్ ది బెస్ట్. అభ్యర్థి పాపం ఓటమి నైరాశ్యంతో, ఓటమి భయంతో ఏది పడితే అది మాట్లాడుతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించిందే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో. కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు
సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది, ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, ఎదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో రక్తమేందో, నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు. రాయలసీమ రతనాల సీమ అంటారు. రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు రాయలసీమ నిజంగానే రతనాల సీమగా మారుతోంది. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని సామెత. ఈ సామెతను నిజంగా చేస్తూ రాయలసీమ మట్టిలో వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా తగ్గలి మండలం జొన్నగిరిలో 2 రోజుల వ్యవధిలో 2 వజ్రాలు దొరికాయి. వజ్రాల వేటకు వెళ్లిన ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. దీనికి 6,20,000 నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. మరో మహిళకు దొరికిన వజ్రానికి 1,20,000 నగదు, జత కమ్ములు ఇచ్చి కొనుగోలు చేశారు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, తుగ్గలి, మద్దికేర మండలాల్లో ప్రతి ఏటా ఏదో ఒక గ్రామంలో వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. అందుకే వజ్రాల వేటకు సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వజ్రాలు బయటపడ్డాయి. మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలం పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. దీన్ని 5 లక్షల రూపాయలు, 3 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారులందరూ సిండికేట్గా మారి వజ్రాలు దొరికిన వ్యక్తులను దగ్గరికి వెళ్లి వారి ఏజెంట్లను పంపి తక్కువ మొత్తానికి వారి దగ్గర నుంచి వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పెట్టేసి దొరికినాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తిని మడుగుతేరుకు ఊరేగింపుగా తీసుకొచ్చి అశేష భక్తుల మధ్య రథంపై అధిష్ఠింపజేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల మధ్య రథోత్సవం వినాయక కూడలి వరకు కొనసాగింది. రథోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. పురోహితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మన జిల్లా, మన ప్రాంతము సస్యశ్యామంగా ఉండాలని భగవంతుణ్ణి మనసారా ప్రార్థన చేసుకుని ఈ రథాన్ని లాగాల. కడప జిల్లా జమ్మలబడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు రథం లాగేందుకు పోటీ పడ్డారు. గోవింద నామస్మరణతో జమ్మలమడుగు మార్మోగింది. మరోవైపు జమ్మలమడుగులో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో జమ్మలమడుగు డీఎస్పీ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణించే విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీకి ముడుపులు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. వారు పయనిస్తా ఉన్నారు. ఈరోజు మళ్లీ వెళ్లబోతున్నట్టుగా సమాచారం తెలిసింది. ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి 1వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాల్ని ఉపయోగించుకుంటున్నట్టుగా మనం భావిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తా ఉంటే మొదటి నుంచి కూడా హైడ్ అండ్ సీక్ గేమ్ లాగా ఉంది. హిట్ అండ్ రన్ ఆటలాగా నడుస్తా ఉన్నది. ఇద్దరు కలిసే వ్యవహారాలు చేస్తా ఉన్నారు. అన్ని విషయాల్లో నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా. తరచూ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు. ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నాడు. ఒక్కొక్క దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విమానంలో వారు పయనిస్తా ఉన్నారు. ఈరోజు మళ్లీ వెళ్లబోతున్నట్టుగా సమాచారం తెలిసింది. ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి 1వ తారీఖు నాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాలు. హైదరాబాద్ శేర్లింగపల్లిలోని హఫీజ్పేటలో భారీ వర్షానికి 2 మృతి చెందారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కో కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి 14 మంది మృతి చెందారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కేటీఆర్. దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపిట్ వాల్, ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్లు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్ గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఆ 2 కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ₹1,00,000 వారికి సాయం కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏమంటే, మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, నిన్న ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మరణించారు. ఈ 14 మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి ₹10,00,000 చొప్పున మరి వారి మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం చేయాలని, ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మేము కట్టి అందులో ఒక 60,000 దాకా కేటాయించున్నాం. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా. శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హత్య జరిగిన 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ చేత జరిపించాలని డీజీపీని కోరామని చెప్పారు. వారం రోజుల్లో ఈ కేసులో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హత్య జరిగి ఈ ఫోటో చూడండి మిత్రులారా, ఒకసారి ఒక మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరకు వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో
ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మృతికి, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును గాని వాళ్ళ అనుచరులను గాని, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా రెండవ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలన్నారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రిజర్వేషన్లు పెంచకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. ఆ పోరాటం రేవంత్ కు రాజకీయ ఉరితాడు అవుతుందని స్పష్టం చేశారు. జూన్ 10 వరకు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర ఉద్యమ కార్యాచరణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎవరి ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రంలోని 80% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నష్టం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది ముందుగా మా విజ్ఞప్తి, మా సూచన, మా డిమాండ్, మా హెచ్చరిక కూడా అనుకోవచ్చు. ఈ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే, పెంచే విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పెంచే విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మొత్తం ఎస్సీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ఎస్టీ సంఘాలన్నిటినీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంఘాలన్నిటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం మేము మొదలు పెడతాం. వచ్చే నెల 10 వరకు గడువిస్తున్నాం. మీకు జూన్ 10 వరకు గడువిస్తున్నాం. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్లో భాగంగా కొన్ని అడ్డంకులు ఈలోపు ఉంటే ఆ అడ్డంకులు తొలగించిన తర్వాతనే జూన్ 10 వరకు మేము టైం ఇస్తున్నాం. అప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన కమిషన్ నిబంధనలు అన్నీ సడలిపోతాయి. జూన్ 10 వరకు టైం ఇస్తున్నాం. జూన్ 10 లోపు నువ్వు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పెంచాల్సిందే, ఓబీసీ రిజర్వేషన్ పెంచాల్సిందే. పెంచకపోతే ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలన్నిటితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉండబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలందరినీ ఏకం చేస్తాం, విద్యావంతులను ఏకం చేస్తాం, మేధావులను. సూరారం పిఎస్ పరిధిలో మాదక ద్రవ్యాలను అమ్ముతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న విద్యార్థిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం సూరారం పోలీసులు తనిఖీలు చేస్తుండగా గాజుల రామారం మెట్రో ఫంక్షన్ హాల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఎండీఎంఏ అమ్ముతున్న జబీన్ అనే కేరళ విద్యార్థిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జబీన్ కు హైదరాబాద్ కు చెందిన బిజ్జు అనే వ్యక్తి ఫిలిం నగర్ లోని లోటస్ పాండ్ దగ్గర డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు సూరారం పోలీసులు. అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది, కానీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూసే రేవ్ పార్టీలు ఇవన్నీ వార్తలలో చూస్తూ ఉంటారు. ఈ పబ్బులలో కూడా ఈ ఎండిఎంఏ డ్రగ్నే వాడుతూ ఉంటారు. అందుకే దీన్ని పార్టీ డ్రగ్ అని అంటారు. సో ఇది ఈ కల్చర్ ఇక్కడ దాకా కూడా రావడం శోచనీయం. ఇట్లాంటి ఇంకెప్పుడైనా దృష్టికి వచ్చినా కూడా మీరు వెంటనే మా దృష్టికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అది చాలా తక్కువ మోతాదులోనే ఉంటుంది, కానీ అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూసే రేవ్ పార్టీలు ఇవన్నీ వార్తలలో చూస్తూ ఉంటారు. ఈ పబ్బులలో కూడా ఈ ఎండిఎంఏ డ్రగ్నే వాడుతూ ఉంటారు. అందుకే దీన్ని పార్టీ డ్రగ్ అని అంటారు. సో
నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్షేత్రం మొత్తం ఎటు చూసినా భక్తజనంతో సందడిగా మారింది. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో పెద్దిరాజు. లైన్లు, కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. 40 నిమిషాల పాటు కవిత తరపు వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్టు జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డికి బెయిల్ ఇచ్చారని, ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో సుప్రీం నిబంధనలకు ఉల్లంఘించి కవితను అరెస్ట్ చేశారన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు వినిపిస్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది ఈడీ. దీంతో జడ్జి స్వర్ణకాంత శర్మ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వులో ఉంచారు. రేపు ఈడీ, సిబిఐ వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించుకున్నారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత బెయిల్ పిటిషన్పై కోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ప్రకాష్ కంబోడియాలో చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో రిలీజ్ చేశాడు. ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని అక్కడికి వెళ్లాడు. గత 15 రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని ఆ యువకుడు వాపోయాడు. వాళ్ళు చెప్పిన పని చేయకపోతే కరెంట్ షాక్ ఇస్తున్నారని, బాధితులు తట్టుకోలేకపోతున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. తమ కొడుకు వెంటనే అక్కడకు తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యువకుడి సభ్యులు కోరుతున్నారు. వాళ్ళ గుర్తున్నారు తీసుకోపోలే నాతో కాదే. కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామండి. మా ఆంధ్ర పోయాక మా తమ్ముడు కొద్దిగా ఆర్థిక ఇబ్బంది పోతే హైదరాబాద్ జాబ్గానే వెళ్ళాడండి. హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళాను. వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు, ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా. నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పి, మా స్తోమత లేదు, మనకి మా స్తోమత లేదు, జాబ్ మనకి ఎక్కడ ఆస్ట్రేలియా పోవాలంటే ఖర్చు అవుతుంది అని చెప్తే వాడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రహింస రోజు వీడియోలు పంపిస్తున్నాడు. మా తమ్ముడు అక్కడ నుంచి పంపిస్తున్నాడు మాకు. అక్కడి నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆయనకి. ఇబ్బంది అయ్యి కొద్దిగా రోజు ఆయనకి చిత్రహింసలు పడుకుంటూ రోజు ఒకటి కొట్టడం, కరెంట్ షాక్ కట్టడం, ఈ సూదులు వేయడం, ఏం చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అందుకనే మీరు ఏదైనా మీ వాళ్ళు చేసి దయచేసి చేయాలని కోరుకుంటున్నాను అండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.